అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని రాసి, మీ బీరువాలో కనుక పెట్టుకున్నట్లయితే మీకు ధనానికి ఎలాంటి లోటు ఉండదనమాట. అంత శక్తివంతమైన మంత్రం ఇది. మరి ఈ మంత్రం ఏంటి? ఎలా రాసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీకు ఎలాంటి సమస్యలున్నా ఫ్రెండ్స్ మీకు అప్పులున్నా కానివ్వచ్చు, లేదంటే డబ్బు అనేది నిలవకపోవడము, ఇలా ఏ సమస్య ఉన్నా సరే మీకు వెంటనే పరిష్కారాన్ని చూపే ఒక శక్తివంతమైన దారి ఈ మంత్రం అన్నమాట. మీకు ధనానికి ఎలాంటి లోటు లేకుండా, మీకు ధనం ఎప్పుడు మీ చేతిలో మెదులుతూ ఉండాలి అన్నా, మీ అప్పులన్నీ తీరిపోవాలి అన్నా, మీ జీతం పెరగాలి అన్నా, లేదంటే మంచి జాబ్ రావాలి అన్నా, ఇంకా వ్యాపారంలో మంచిగా శాలరీస్ రావాలి, మంచిగా మీకు లాభాలు రావాలి అనుకున్నా, ఈ మంత్రం అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుందనమాట. అంతేకాదండి, మీరు చేసే వ్యవసాయంలో మీకు పంటలో మంచిగా లాభాలు రావాలి అన్నా కూడా ఇది యూజ్ అవుతుందనమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను ఈ వీడియోతో చెప్తానండి. మరి ఆ మంత్రాన్ని మనం ఎలా రాసుకోవాలి అనంటే, ఒక వైట్ పేపర్ అయితే తీసుకొని, దాని మీద రెడ్ కలర్ పెన్‌తో రాసుకోవాలి ఫ్రెండ్స్. రెడ్ కానీ, గ్రీన్ కానీ యూజ్ చేసుకోండి. ఆ మంత్రాన్ని మనం ఎలా రాయాలి అనంటే, ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓం నవే వర్షే ఇలా దేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి మే ధనం స్వాహ. ఓం నవే వర్షే ఇలా దేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి మే ధనం స్వాహ. ఓం నవే వర్షే ఇలా దేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి మే ధనం స్వాహ. ఓం నవే వర్షే ఇలా దేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి మే ధనం స్వాహ. ఓం నవే వర్షే ఇలా దేవి లోక సంవర్ధని కామరూపిణి దేహి మే ధనం స్వాహ. చూసారు కదండి, అది మంత్రము. ఈ మంత్రాన్ని మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద రెడ్ కలర్ పెన్తో కనుక మీరు రాసి, తర్వాత ఆ పేపర్ని తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకొని, ఆ ఆ రాసిన పేపర్ని పూజ గదిలో ఉంచి, దానికి ఎరుపు రంగు పూలతో నీట్గా పూలతో మనం పూజ చేసుకుంటాం కదండీ! అలా పూజ చేసుకొని హారతి ఇచ్చిన తరువాత మీరు ఈ మంత్రాన్ని ఇప్పుడు ఓం నవే వర్షే ఇలా దేవి లోక సంవర్ధని కామరూపిణి దేహిమే ధనం స్వాహ అన్న ఈ మంత్రాన్ని 21 సార్లు మీరు చెప్పుకోవాలండి. గుర్తుంది కదా ఫ్రెండ్స్! ఒక వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్‌తో రాసిన పేపర్‌ని దేవుడి గదిలో ఉంచి పూజ చేసుకొని, హారతిచ్చిన తరువాత ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకోవాలన్నమాట. ఇలా చెప్పుకున్న వెంటనే ఈ పేపర్‌ని తీసుకెళ్ళి మీరు బీరువాలో ఉంచేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట. మీకు ధనం అనేది రెట్టింపు అవుతుంది. మీ బీరువా అనేది ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వదు. మరి వ్యవసాయంలో పంటలు బాగా పండాలి అన్నా, వాటిలో మంచిగా లాభాలు రావాలి అంటే, మీరు పంట కోసాక అన్ని వడ్లు ఒక దగ్గర కుప్పగా వేస్తారు కదండీ! అక్కడ మీరు పూజ చేసుకున్న ఈ పేపర్‌ని తీసుకువెళ్ళి అక్కడ ఉంచి, కాసేపు తర్వాత తీసుకొనొచ్చి అక్కడే పేపర్ వడ్ల మీద పెట్టిన తర్వాత ఒక 21 సార్లు మళ్ళీ ఈ మంత్రాన్ని చెప్పుకొని, తర్వాత ఆ పేపర్‌ని తీసుకొచ్చి యథావిధిగా మీరు బీరువాలో పెట్టుకున్నట్లయితే మీకు మంచిగా లాభాలైతే వస్తాయన్నమాట. మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మీ వ్యవసాయంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం మీకు వచ్చి ఇంకా లాభాలు కూడా మీ చేతిలో నిలబడతాయి. అంత శక్తి ఈ మంత్రానికైతే ఉంది. కాబట్టి నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పఠించి ఇలా పూజ చేసుకుంటారో వాళ్ళకి డెఫినిట్‌గా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్. మంచిగా మీకు మంచి ఫలితాలైతే ఉంటాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.